లత, నేను అర్జెంటుగా వెళ్ళాలి, టిఫిన్ పెట్టు. ఏంటి కదలవు? రాత్రి చెప్పింది దానికి ఇప్పుడు అలకా నువ్వు. వాళ్ళెవరో తీసుకున్నారని చెప్పి ఇప్పుడు 70,000 దండ అవసరం, కెంపుల్ దండ. ఏం పిచ్చే నీకు? ఏం అడిగినా ఇదే మాట వస్తుంది నోటమ్మటి. వద్దులే, ఇప్పుడు డబ్బులు టైట్, తర్వాత తీసుకున్నాలే, వదిలే. తొందరగా టిఫిన్ పెట్టి నాకు. అన్నీ అందిస్తుంటే నా విలువ తెలియదుగా నీకు. కానీ లత, తొందరగా బయటికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండాలి కదా. ఇప్పుడు ఆమె తీసుకొని నాకు చూపించింది, నేను తీసుకోవాలి కదా. తీసుకుంటారా లేదా? తీసుకుంటేనే, లేకపోతే నేను మీతో మాట్లాడు. నేను ఇంకా బంగారం అని పిలవను, ఎత్తడి అని పిలుస్తాను. నేను ఇంక ఇంట్లో పనులేం చేయను లేపో. సరే, ఇప్పుడు అంతలో కొనిపెట్టలేను కానీ తక్కువలో కొనిపెడతాను. నువ్వు షాప్ వెళ్ళిన తర్వాత గొడవ చేయొద్దు. సరే, సాయంత్రం వెళ్దాం, పెందలాడే రెడీ అవ్వు. టిఫిన్ తీసుకో బంగారం. అంటే నీకు ఏదైనా కావాలన్నప్పుడు కొనిపెడితేనే నాకు తిండి పెడతావా, లేకపోతే పెట్టవా? ఇదేంటి మళ్ళీ ఇలా కూర్చుంది? ఎవరేం కొనుక్కున్నారో మళ్ళీ ఇప్పుడు నాకేం తింటా పెడుతుందో. బంగారం ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, డూప్లెక్స్ హౌస్ తీసుకుందంట. అది నా ముందే ఎంత బడాయిపోతుంది అనుకున్నారు. మనము తీసుకుందాం. అది చిన్నప్పుడు ఏం లేకుండా ఉందండి, ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ తీసుకుంది. తీసుకునేదాకా నేను బంగారం అని పిలవను, ఇంట్లో పనులేం చేయను చెప్తున్నా. ఏంటి డూప్లెక్స్ హౌసా? అది ఇప్పుడు ఎంత అవుద్దో తెలుసా? ₹1,00,00,000 అవుద్ది. నా వల్ల కాదు. నువ్వు తిన్నా తినకపోయినా, అలిగినా నాకు పెట్టకపోయినా నాకేం పర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోపో. ఇప్పుడు నేను అలగాల వద్దా? నా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చట్లేదేనా? ఛీ.